అత్యంత దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది. కల్తీ అనే విషయంలో తారాస్థాయికి చేరుతున్నాయి పరిస్థితులు. జంతువుల వ్యర్థ పదార్థాలతో వంట నూనె, నెయ్యి తయారు చేస్తున్న విషయం ఇటీవల హైదరాబాద్ నగర శివార్లలో వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో సిటీలో మరో కల్తీ విషయం బయటపడింది. ఇక్కడ అల్లం లేకుండా అల్లం పేస్ట్ తయారు చేసేస్తున్నారు. అల్లం అవసరం లేకుండానే అల్లం పేస్ట్ తయారు చేసేసి హైదరాబాద్ నగరంలోని పెద్ద పెద్ద హోటల్స్ కు సరఫరా చేస్తూ ఆన్లైన్లోనూ అమ్మకాలు ప్రారంభించేసింది ఓ బ్యాచ్. తాజాగా టాస్క్ ఫోర్స్ టీం ఈ తయారీ కేంద్రంపై దాడులు చేయడంతో అల్లం లేకుండా యాసిడ్ సహాయంతో అల్లం పేస్ట్ తయారు చేస్తున్న షాకింగ్ విషయాలు బయటపడింది. సికింద్రాబాద్ లోని ఓల్డ్ బోయినపల్లిలో గల సోనీ జింజర్ గార్లిక్ పేస్ట్ అనే అల్లం పేస్ట్ తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ బృందం దాడులు జరిపింది. ఈ దాడుల్లో సుమారు 1500 కిలోల కల్తీ అల్లం పేస్ట్ దొరికింది. దీన్ని స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ సమయంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్థానిక రాజరాజేశ్వరి నగర్లో మహమ్మద్ షకీల్ అహ్మద్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న ఈ వ్యాపారంలో అల్లంకి బదులు ప్రమాదకరమైన సిట్రిక్ యాసిడ్, పసుపు, ఉప్పు ఉపయోగించి అల్లం లేకుండానే అల్లం పేస్ట్ తయారు చేస్తున్నారట. ఈ పేస్ట్ ను అందంగా ప్యాక్ చేసి సిటీతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లోని ప్రముఖ హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. ఇదే సమయంలో ఆన్లైన్లోనూ విక్రయిస్తున్నారని అంటున్నారు. సుమారు 3 ఏళ్లుగా ఈ కల్తీ దందా కొనసాగుతుందని అంటున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 1500 కిలోల కల్తీ అల్లం పేస్ట్, 55 కిలోల సిట్రిక్ యాసిడ్, 480 కిలోల నాసిరకం వెల్లుల్లితో పాటు అక్కడ పనిచేస్తున్న 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.